పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ప్రశ్నోపనిషత్తు ప్రథమ ప్రశ్న. ఈ ప్రథమ ప్రశ్నలో నిన్న మనం 9వ మంత్రాన్ని వివరించుకుంటూ వస్తున్నాం. సంవత్సరో వై ప్రజాపతి తస్యాయనే దక్షిణంచోత్తరంచ తద్యేహ వై తదిష్టా పూర్తే కృతమిత్యుపాసతే తే చాంద్రమసమేవ లోకమభిజయంతే తయేవ పునరావర్తంతే తస్మాదేత ఋషయ ప్రజా కామాః దక్షిణం ప్రతిపద్యంతే ఏష హవై రైర్యహం పితృయానః చెప్తూ ఉన్నారు. అటువంటి ఈ ప్రజాపతికి సంవత్సరం అంటే ఏమిటి? మనం తిథులు పక్షములు అని అనుకుంటున్నాం, మరి ఇటువంటివి అయినాలని చెప్పుకుంటున్నాం. మరి పక్షములు అంటే 2, అది శుక్లపక్షము, కృష్ణపక్షము. పూర్ణిమ పోయిన తర్వాత వచ్చినది అమావాస్య వరకు ఉన్నది కృష్ణపక్షమని, అమావాస్య అయిన ప్రతిపత్తు పాడ్యం మొదలుకొని పూర్ణిమ వరకు ఉన్నది శుక్లపక్షమని, ఈ 2 పక్షములు ఒక మాసమని, ఇలాంటి 12 మాసాలు కలిసి ఒక సంవత్సరమని. అటువంటి సంవత్సరము అందులో దక్షిణాయనము, ఉత్తరాయణం ఈ 2 మార్గాలు ఉన్నాయన్నమాట. అయితే ఇటువంటి మార్గములుగా ఇందులో చంద్రమ ఒకటి, రై ప్రాణంచ సూర్య అని చెప్పుకున్నాం మనం. ఆ విధముగా ఎవరైతే చంద్రమస లోకం ఇటువంటిది సంబంధమైన ఇష్టాపూర్తం అది అన్నమాట. మనకి ఇష్టాపూర్తమును కూడా కొంతమంది అభ్యాసం చేస్తూ ఉంటుంటారు. అటువంటి ఇష్టాపూర్తములో అగ్నిహోత్రం, తపస్సత్యం, వేదానాంచానుపాలనం, ఆతిథ్యం, వైశ్వదేవశ్చ ఇష్టమిత్యభిధీయతే. ఇష్టము, పూర్తము ఈ 2 అన్నమాట కర్మలు. అయితే ఇష్టం అంటే ఏమిటి? అగ్నిహోత్రం జుహోత్. కాబట్టి అగ్నిహోత్రం నిత్యము కూడా అగ్నిహోత్రాన్ని చేస్తారన్నమాట. కొంతమంది ఇప్పటికి కూడా ఉన్నారు నిత్యాగ్నిహోత్రులు అన్నమాట. వారు ప్రతి దినము అగ్నిహోత్రం చేయనిదే వారు మంచినీళ్ళు కూడా పుచ్చుకోరు. అయితే ఈ అగ్నిహోత్రంలో అనేక రకాలుగా ఉంటుంది. ఎలా అంటే అసలు నిత్యాగ్నిహోత్రము అంటే ఎప్పుడైతే ఉపనయనం అయిపోయినదో ఆ ఉపనయనం అయిన తరువాత అగ్నిహోత్రాన్ని ప్రారంభిస్తే ఇక ఎంతవరకు అది ప్రతిరోజు కూడా అగ్ని వెలుగుతూనే ఉంటుందన్నమాట. అంటే నిత్యము హోమం చేస్తూనే ఉంటుంటారు. మరి అతనికి ఇది ఎప్పుడు అంత్యము? ఎప్పుడైతే ఇతడు పరంపదిస్తాడో అప్పుడు ఈ అగ్నితోనే ఆ శరీరాన్ని దహనం చేస్తారన్నమాట. అది కూడా నిత్యాగ్నిహోత్రుడు అంటారు. అంటే తాను వేదాధ్యయన అనంతరం అంటే ఉపనయనము తర్వాత వేదాధ్యయనము చక్కగా తెలుసుకున్న తర్వాత అగ్నిహోత్రాన్ని ప్రారంభించిన తర్వాత జీవితాంతము అగ్నిహోత్రం చేస్తూ చివరికి అతని శరీరం అంటే ఆ శవాన్ని దహనం చేసేటప్పుడు ఈ అగ్నితోనే ఆయన దహనం చేస్తే అక్కడికి అది సమాప్తం అన్నమాట. ఈ ప్రకారముగా అగ్నిహోత్రం ఇప్పుడు కూడా అక్కడక్కడ కొంతమంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు. అగ్నిహోత్రం తపః అది అన్నమాట, తపస్సు. ఏ ప్రకారముగానైనను శరీర ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవడానికి చేసే ప్రయత్నమైన తపస్సును. సత్యం అది త్రికరణ శుద్ధిగా మనస్సు చేత, వాక్కు చేత, కాయము చేత ఇటువంటి సత్యాన్వేషణ తత్పరులను. వేదానాంచనుపాలనం వేదం ఏం చెప్పిందో దాన్ని చక్కగా పాలించడం. ఆతిథ్యం వైశ్వదేవశ్చ ఇష్టమిత్యభిధీయతే. అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ అన్నటువంటిది. అలాగనే అగ్ని ఉపాసన ఈ ప్రకారమైనటువంటివి ఇష్టమన్నమాట. దీని పేరు ఇష్టం ఈ కర్మలు. ఇంకా ఏముంది? పూర్తం. కొంతమంది ఈ కర్మలు చేయాలంటే అన్నీ కష్టం. ఇప్పుడు యజ్ఞం చేయాలనుకోండి, మరి స్వయంగా తాను చేయాలంటే వేదాన్ని చదవాలి. మరి వేదం చదవాలంటే చక్కగా దానిలో స్వరితము, ఉదాత్తము, అనుదాత్తము ఇవన్నీ చక్కగా నేర్చుకోవాలన్నమాట. కాబట్టి అందరికీ అది సాధ్యము కాదు, కొంతమందికే సాధ్యమన్నమాట. అయితే మరి ఇంక మిగతా వారికి ఏమిటి? పూర్త కర్మలు. అవి ఎలాంటివి?
వాపీ కూపతటాకాది దేవతాయతనాని చ అన్నప్రధానమారామ పూర్తమిత్యభిధీయతే. కాబట్టి ఇవి పూర్తములు. ఆ కర్మలు చేసిన వారు కూడా ఆయా లోకాలకు వెళ్తారు. మరి ఈ కర్మలు చేసిన వారు కూడా వెళ్తారు. ఇదెవరు? వాపి, కూపం. కాబట్టి కొన్ని బావులు త్రవ్విస్తారు కొంతమంది నీళ్ళ కోసం, అలాగనే తటాకాలు త్రవ్విస్తారు కొంతమంది. దేవతాయతానిచ కొన్ని దేవాలయాలు కడుతూ ఉంటుంటారు అనేక మంది పుణ్యాత్ములు. అలాగనే అన్నప్రధానం, కొంతమంది అన్నదానం నిరంతరం చేస్తూనే ఉంటారు. ఆరామ, కొంతమంది సత్రవులు కడుతుంటారు. ఎవరైనా యాత్రికులు వెళ్ళేటప్పుడు ఆ సత్రాల్లో చక్కగా ఉండి అలసట తీర్చుకొని మరణాలు భగవంతు సాన్నిధ్యానికి వెళ్ళడానికి తగినటువంటి ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కర్మలన్నీ కూడా మనకి అవసరమే అన్నమాట. అయితే మరి ఎవరు మరి అందరికీ ఇవి స్వానుకూలమా? ఇవి చేయాలి అంటే కొంచెం ధనం ఉండాలన్నమాట. మరి లేని వారికి లేదా వారి తగిన సేవ చేస్తూ, ఇప్పుడు దేవాలయం దగ్గర విగ్రహాన్ని తెచ్చి పెడతారు కొంతమంది, రోజు పూలమాలలు వేస్తారు కొంతమంది. మరి అటువంటి ధనం మన దగ్గర లేనప్పుడు మనం ఏం చేస్తారు? కొంతమంది సేవ, ఆ దేవాలయం ఊడ్చడం, అక్కడ పాత్రలు త్రోమడం, ఇవన్నీ కూడా మనకి సేవాధర్మములే. అయితే ఇటువంటి అగ్నిహోత్రాది, వాపీకూప, తటాకాదులు మరి దీనివల్ల మనకేమొస్తుంది అంటే చంద్రమసలోకం ప్రాప్తం అభిజయంతే, చంద్రలోకాన్ని గెలుచుకుంటారన్నమాట. ఇటువంటి వారందరూ కూడా ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత చంద్రలోకానికి వెళ్తారు. తే వారు తప్పక పునరావర్తంతే. ఎవరైతే ఆ చంద్రలోకానికి పోతూ ఉన్నారో వారు ఏమిటి? పునః ఆవర్తంతే, మరలా వారు వస్తూ ఉన్నారు. అందుకనే చెప్పారన్నమాట మనకి. భగవద్గీతలో కూడా ఒక శ్లోకం చెప్పారు మనకి, రెండు విధాలైన మార్గాలు చెప్పుతూ, ధూమో రాత్రి స్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమ సంజ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే. కాబట్టి ఎవరైతే ఈ ప్రకారమైనటువంటి ఉపాసనలను ఉపాసిస్తూ ఉన్నారో వారు చంద్రలోకానికి వెళ్ళి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మరలా మానవలోకానికి వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా అయితే మరి పుణ్యపాప కర్మల యొక్క ఆ ప్రతిఫలాన్ని బట్టి మన యొక్క పునర్జన్మ కలుగుతూ ఉంటుందన్నమాట. ఏదైతే అది ఈ ప్రకారముగా పునరావర్తంతే, వారు తిరిగి వస్తారు. తస్మాత్తు, అందుచేత ఏతే ఋషయః, ఈ ఋషులు ప్రజాకామ, సంతానార్థులై, సంతాన అభిలాషాపరులై, దక్షిణం, దక్షిణాన్ని అంటే దక్షిణ మార్గాన్ని ప్రతిపద్యంతే, పొందుతారు. యశః, ఇదే రై, ఆ రై పదార్థం అన్నమాట. అంటే పితృయాన, పితరుల దారి. రై అంటే చెప్పుకున్నాం కదా చంద్రమా. కాబట్టి ఇది చంద్రమా అంటే చంద్రమసం, చంద్రలోకానికి వెళ్ళడం, తిరిగి రావడం, ఇటువంటి విషయాన్ని మనకి విడదీసి చెప్తున్నారు. తే తత్రైవ చ కృతక్షయాత్తు పునః, భాష్యకారులు చెప్తున్నారు, తే తత్రైవ చ కృతక్షయాత్తు పునః ఆవర్తంతే ఇమం లోకం హీనతరం వా విశంతి ఇతి హి ఉక్తం. తే, ఈ ఇష్టాపూర్తాది కర్మలయందు కర్తృత్వ అభిమానము కలవారలై చేసిన ఎడల వారు తత్రైవచ, అక్కడే పోతారు. తత్ర చంద్రాది లోకాలు పోయి కృతక్షయాత్తు, కృత చేయబడినది, క్షయం నష్టము కాగా, అథవా క్షీణించగా, అథవా సమాప్తి కాగా, పునః ఆవర్తంతే, వారు మరలా వస్తూ ఉన్నారన్నమాట.
అందుచేత ఇమం లోకం, ఈ యొక్క మానవలోకం అథవా వా పెట్టారు, హీనతరం వా విశంతి, హీనతరమైనటువంటి లోకాలను కూడా విశంతి ప్రాప్నువంతి ఇది ఉక్తం. అందుచేత ఈ ప్రకారమైనటువంటి ఏ ఉపాసన ఎంతవరకు మనకు అవసరము ఏమిటి అన్నటువంటి విషయాన్ని మనం చక్కగా తెలుసుకొని ఉపాసన చేయాలన్నమాట. ఎందుకంటే ఉపాసన అనేక విధాహ సంతి అన్నమాట. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యా తస్యా చలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. కాబట్టి ఎవడెవడు ఏ ఏ దేవతని ఉపాసన చేస్తూ ఉన్నారో ఆ ఉపాసనకి తామేవ శ్రద్ధాం విదధామి అహం అని చెప్పినారు. కాబట్టి వారిని గూర్చి అహం నేనే ఆ రూపంలో ఇస్తున్నానని భగవంతుడు చెప్పినాడనమాట. కాబట్టి ఏకోహం బహుశ్యాం ప్రజాయే అన్నప్పుడు ఒక్కడే కదా, మరి అనేక విధాలుగా అయ్యాడు కదా, మరి అలాంటప్పుడు మరి అనేక విధాలని పోషించేవారు ఎవరు చెప్పండి? భగవంతుడే పోషిస్తున్నాడు, ఇంకెవరూ కాదు. కాబట్టి ఆ భగవంతుడే వారి ద్వారాని ఎక్కడెక్కడ చెప్పాడు. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఎక్కడెక్కడైతే విభూతి యుక్తముగను, ఐశ్వర్యుక్తముగను, కాంతి సహితముగను, ఉత్సాహోత్తముగను, సామర్థ్య శక్తివంతముగను ధీశక్తి ఉంటుందో అక్కడక్కడ నాయంశమే అని చెప్పుకొచ్చాడు. ఎందుకు అంటే ఎక్కడ సత్వం అంతఃకరణం శుద్ధంగా ఉంటుందో అక్కడ ఆ చైతన్యం యొక్క ప్రకాశము తీక్షణంగా ఉంటుందన్నమాట. ఆ ప్రకారముగా మరి ఆ భగవంతుడు ఆ యొక్క దివ్యశక్తులను ప్రకటింపచేసేటప్పుడు ఆ శుద్ధ సత్వమునందే ప్రకటింపచేస్తూ ఉంటాడనమాట. అందుకని మనము అటువంటి దివ్యశక్తి అనేటువంటి పరమాత్మను ఉపాసన చేస్తే పరమాత్మతత్వాన్ని పొందుతాం. అటువంటి స్థితిని శృతిమాత మనకు అందించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ప్రశ్నోపనిషత్ ప్రథమ ప్రశ్న. అధోత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయాత్మానం అన్విష్యాదిత్యమభిజయంతే ఏతద్వై ప్రాణానామాయతనం ఏతదమృతం అభయం ఏతత్పరాయణం ఏతస్మాన్న పునరావర్తంత ఇత్యేష నిరోధః తదేష శ్లోకః. అథోత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయాత్మానమన్విష్య ఆదిత్యమభిజయంతే ఏతద్వై ప్రాణానామాయతనం ఏతదమృతం అభయం ఏతత్పరాయణం ఏతస్మాన్న పునరావర్తంత ఇత్యేష నిరోధః. నిన్నటి మంత్రంలో మనం అది దక్షిణాయన మార్గము తెలుసుకున్నాం, కృష్ణపక్షము. ఇది ఉత్తరాయణం, శుక్లపక్ష మార్గం. ఉత్తరాయణ మార్గంలో చెప్తున్నారు తపసా బ్రహ్మచర్యేణ. ఒకటి తపస్సు చేతనం, బ్రహ్మచర్యేణ బ్రహ్మచర్యము చేతనం, శ్రద్ధయ శాస్త్రవాక్యమునందు గురువాక్యమునందు ఉన్నటువంటి విశ్వాసము చేతనం, విద్యయా జ్ఞానము చేతనం, ఆత్మానం అన్విష్య ఆదిత్యమభిజయంతే చెప్తున్నారు. ఈ ప్రకారముగా ఆ పరమాత్మని అన్వేషించి ఉత్తరాయణము ద్వారా ఆదిత్యం సూర్యుని అభిజయంతే ఆ యొక్క సూర్యమండలాన్ని పొందుతారు. అంటే దాన్ని గెలుచుకుంటారంటే విజయవంతమవుతారంటే పొందుతారు. ఏతత్ ఇది అమృతం, ఇది అమరం, అభయం భయరహితమైనటువంటిది.
ఏతత్పరాయణం, పరం అంటే ఉత్కృష్టం, అయనం అంటే స్థానం, ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొందుతారు. ఏతస్మాత్ దీని నుండి పునః నా ఆవర్తంతే, ఈ మార్గములో వెళ్ళినటువంటి వారు మరలా రారు. ఇది ఈ ప్రకారముగా ఏషః నిరోధః, దీని యొక్క అంతం అంటే పరాకాష్ఠ, అంతిమ పరాకాష్ఠ విషయాన్ని తెలిపారు. ఇటువంటి శ్లోకాన్ని, ఈ యొక్క అర్థాన్ని ఈ మంత్రం మనకి వివరిస్తూ ఉన్నది. అందుచేత ఎవరైతే ఈ లోకములో ధర్మార్థ కామ మోక్షములు అనేవి 4 ఉన్నాయి. ధర్మము, అర్థము, కామము, 4వది మోక్షం. కాబట్టి ఈ 4 కూడా పురుషునికి ఉపయోగపడినవన్నమాట, అంటే మానవులకు ఉపయోగపడినటువంటివి. అందులో మోక్షము, మోక్షం అంటే ఏమిటి? ముచుల్ మోక్షణే, విడచుట అని అర్థం. ఏం విడచుట? అహంకారాది దేహాంతాన్ బంధాన జ్ఞాన కల్పితాన్ స్వస్వరూపవబోధేన మోక్తుమిచ్చా చెప్పినారు. విడిచిపెట్టడం ఏమిటి? ఇల్లు, వాహనములు ఇవి కాదు. అహంకారాది దేహాంతాన్, ఈ యొక్క 25 25 తత్వములతో కూడినటువంటి ఈ శరీరమునందు అహంకారము అంటే ఈ శరీరమే నేను అన్న భావన విడిచిపెట్టాలి. శరీరము కంటే విలక్షణమైనటువంటి ఒక తత్వం ఉన్నది. శరీరము నేను అనుకోవడం బంధము, శరీరం కంటే విలక్షణమైన ఆత్మ ఒకటి ఉన్నది, ఆ ఆత్మయే నేను అనుకోవడం ముక్తి. ఇక్కడ బంధము, ముక్తి. అందుకే మన మనస్సులో భావన, మన మనుష్యానాం కారణం బంధమోక్షయోహో, మన మనస్సు విషయాసక్తమైనటువంటి, విషయములు అనుభవించిన యోగ్యమైనటువంటి ఈ శరీరము తానని తాదాత్మ్యం పొందడమే బంధము. ప్రత్యేగాత్మ, ఇంద్రియము నేను కాదు, శరీరము నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, వీటికి సాక్షిభూతమైనటువంటి ఆత్మను నేను అనుకోవడం ముక్తి. ఇది కాదు, ఇది కాదు అనేదే వేదాంతములో నేతి నేతి నా ఇతి, ఇతి అని ఇది కాదు అని ఈ ప్రకారముగా. దీని విషయంలో మరి ఇటువంటి తత్వం అంతఃకరణములో ఉదయం కావాలంటే అనేక జన్మల నుండి అంతఃకరణము మలనం అంటే మలభూయిష్టమై, మలభూయిష్టం అంటే ఏమిటి? అనేక విధములైనటువంటి వాసనలతో కూడి ఉన్నది ఈ అంతఃకరణం. కాబట్టి ఆ వాసన క్షేమి చేసుకోవడానికే చెప్పారు ఇందులో తపసాం, తపస్సు. తరువాత బ్రహ్మచర్యేనాం, బ్రహ్మచర్యముతో, శ్రద్ధయాం, విశ్వాసముతో, విద్యయాం, విద్య అంటే 2, ఒకటి ఉపాసన, రెండవది విద్య అంటే జ్ఞానం. కాబట్టి మొట్టమొదట ఉపాసన ఉండాలి. ఆ ఉపాసన అనేది అంతఃకరణాన్ని శుద్ధి చేస్తుంది. అందుకే చెప్పారు కర్మాణి చిత్తశుద్ధ్యర్థం ఐకాగ్ర్యార్థముపాసనాం మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం ఇది వేదాంతడిండిమః అని శంకరాచార్యుల వారు వేదాంతడిండిం అనే గ్రంథంలో చెప్పి ఉన్నారు. కర్మాణి చిత్తశుద్ధ్యర్థం, అంతఃకరణములో మలదోషం పోవాలి అంటే తనకి విధించిన కర్మలను అలాగే నిత్యనైమిత్తికాది కర్మలను చక్కగా చేసినట్లయితే దోషం పోతున్నదన్నమాట. ఆ చేసినటువంటిది పరమేశ్వరార్పణ బుద్ధితో చేస్తే ఇంకా సత్వగుణాధిక్యత ఉంటుంది అంతఃకరణం అన్నమాట. ఈ ప్రకారముగా కర్మాణి చిత్తశుద్ధ్యర్థం ఐకాగ్ర్యార్థముపాసనాం, ఉపాసన అవసరం. దేనికోసం? ఐకాగ్ర్యార్థం అంటే ఏకాగ్రత సిద్ధించడానికి ఉపాసన అవసరం. ఆ ఉపాసన సాకారము కానీ నిరాకారము కానీ ఏదో ఒక విషయంతో చక్కగా ఉపాసన చేయాలి. ఈ ఏకాగ్రత అనేది అది దైవానుగ్రహానికి హేతు అవుతుంది. మనము ఏ జ్ఞానం సంపాదించుకుంటున్నామో ఆ జ్ఞానము దృఢ ప్రతిష్ఠ కావడానికి కూడా ఏకాగ్రత అవసరం. మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం. మరి మోక్షం అంటే ఏమిటి? బ్రహ్మ విజ్ఞానం. నేను
ఈ సమస్త భూతములు ఏ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యమే నాలో ఉన్నది అనే విజ్ఞానమే బ్రహ్మ విజ్ఞానం. అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి. ఇటువంటిది. అందుచేత ఈ భావములు కలిగిన వారు ఉత్తరాయణ మార్గముగా తపసా బ్రహ్మచర్యేన శ్రద్ధయా విద్యయాం ఆత్మానమన్విష్యాం. ఆత్మని అన్విష్య అంటే అన్వేషణ, అంటే ఆత్మానాత్మ విచారణ, అది అన్వేషణ. ఇది ఆత్మ, ఇది అనాత్మ, ఇది బ్రహ్మ, ఇది సత్యము, ఇది నిత్యము, ఇది అనిత్యం అన్నటువంటి వివేక విచారణే అన్వేషణ. అటువంటి తత్వాన్ని అభిజయంతే. ఏతద్వై ప్రాణానామాయతనం. ఇదియే ప్రాణములకు ఆయతనం. ప్రాణానాం ఆయతనం. ఆయతనం అంటే స్థానం అన్నమాట. కాబట్టి ఇటువంటి స్థానాన్ని ఇంకా చెప్తున్నారు. ఏతత్ అమృతం. ఈ విధముగా మనం సంపాదించిన విజ్ఞానం అమృతం. అమృతము అంటే మరణము, అమృతం అంటే మరణ ధర్మము లేనటువంటిది అన్నమాట. కాబట్టి ఏతద్ అభయం, భయరహితమైనటువంటిది. భయం ఏమిటి? జన్మ జర మృత్యు ప్రవాహమే భయం. అన్నిటికన్నా గొప్ప భయం ఏమిటి? ఒక నల్ల త్రాచుపాము కనబడింది అనుకోండి, అది అంత భయము కాదు. అలాగనే పెద్ద పులి కనబడింది అనుకోండి, అదంత భయము కాదు. అది ఈ ఒక్క జన్మతోనే పోతున్నది. ఈ అవిద్యా వాసనతో ఉన్నటువంటి జన్మ జరా మృత్యు ప్రవాహం ఉందా, అది మాటి మాటికి జన్మని ఇవ్వడం తీయడం, అదే మహాభయం. అందుకనే దత్తాత్రేయ వారు చెప్పినారన్నమాట. ద్విత్రాణముపజాయతే ఈశ్వరానుగ్రహాదేవాం పుంసామద్వైత వాసనాం మహాభయ పరిత్రాణాత్ ద్విత్రాణముపజాయతే. ఈశ్వరానుగ్రహాదేవా పుంసాం అద్వైత వాసన. మానవులకు ఈ అద్వైత వాసన రావాలి అంటే ఈశ్వరానుగ్రహం వలనే వస్తున్నది. మరి ఈశ్వరుని అనుగ్రహం ఎలా కలుగుతుందంటే ఇందులో చెప్పారు. తపస్సు చేతనం, బ్రహ్మచర్యము చేతనం, శ్రద్ధ చేతనం, ఉపాసన చేతనం, ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అటువంటి ఈశ్వరానుగ్రహం కలిగితే వచ్చిన లాభం ఏమిటి అంటే మహాభయ పరిత్రాణాత్. అది మహాభయ పరిత్రాణాత్. లోకములో కలుగు భయాలన్నీ సామాన్య భయములు, జన్మజరా మృత్యు ప్రవాహం మహాభయం. అటువంటి పరిత్రాణాత్, ఆ మహాభయమును రక్షించుకోవడానికి ఈ యొక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకని యోగశాస్త్రంలో కూడా ఈశ్వర ప్రణిధానాద్వాం, ఈశ్వరుని యొక్క ప్రణిధానము చేత కూడా ఈ యొక్క నిత్యానిత్యవస్తువేకమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందగలమని చెప్పి ఉన్నారు. అది ఏతదమృతం అభయం ఏతత్పరాయణం ఏతస్మాన్న పునరావర్తంతే. ఈ భావములు కలవారు విడిచిపెట్టిన మార్గమే ఉత్తరాయణం. కాబట్టి అటువంటి ఉత్తరాయణంలో వీరు విడిచిపెడతారనే భావన ఇంకొకటి అన్నమాట. సామాన్యముగా భీష్ముల వారు అంపశయ మీద ఉన్నప్పుడు దక్షిణాయనం పోయి ఉత్తరాయణ ప్రవేశం వరకు అచ్చటనే ఉన్నారని మనకి ప్రతీతి అన్నమాట. సరే, ఇది ఎలాంటిది? భగవద్గీతాయాం అక్కడ కూడా చెప్పి ఉన్నారు మనకి. శుక్లపక్షే గతి హ్యేతే జగత శాశ్వతే మతే యాకయాత్యనావృత్తి అన్యయే వర్తతే పునః అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. చెప్పి ఉన్నారు. అగ్ని శుక్లపక్షం అన్నమాట. అహస్సు అంటే దినమునందు, అగ్నిర్శుక్ల. ఈ ప్రకారముగా చెప్పి 6 మాసములతో కూడిన ఉత్తరాయణం ఈ మార్గములో ఎవరైతే వెళ్తూ ఉన్నారో బ్రహ్మవిదో గచ్చంతి. కాబట్టి ఆ బ్రహ్మలోకాన్ని పొందుచున్నారట. మరి బ్రహ్మలోకమును పొందిన వారు తిరిగి వస్తారా రారా ప్రశ్న. అంటే చెప్పి ఉన్నారు. బ్రహ్మణా సహతే సర్వే సంప్రాప్తే ప్రతిసంచరే. కాబట్టి బ్రహ్మణా సహతే సర్వే, ఏ ఉత్తరాయణ మార్గముగా పోతూ ఉన్నారో
దీనినే దేవయాన మార్గము అని అంటారు. ఆ ప్రకారముగా ఈ మార్గములో ఎవరైతే పోతూ ఉన్నారో వారు బ్రహ్మలోకానికి పోతారు. ఎందుకంటే ఈ మానవలోకములో ఆత్మసాక్షాత్కారమును పొందుటకు ఏదో ఒక కారణం వల్ల పొందక ఇహలోక పరలోక విషయములందు వైరాగ్యము కలిగి సంపూర్ణమైన ఆత్మజ్ఞానం పొందకముందు ఈ శరీరాన్ని విడిచిపెడితే వారు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మణా సహతేశ్వరి బ్రహ్మదేవునితో సహా ఆ యొక్క మోక్షాన్ని పొందుతున్నారు. అటువంటి స్థితిని శృతిమాత మనకు అందించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ప్రశ్నోపనిషత్తు ప్రథమ ప్రశ్నలో మనం నిన్నను ఉత్తరాయణ మార్గాన్ని విచారణ చేస్తూ ఉన్నాం. అధోత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయాత్మానమన్విష్యాదిత్యమభిజయంతే ఏతద్వై ప్రాణానామయతనం ఏతదమృతం అభయం ఏతత్పరాయణం ఏతస్మాన్న పునరావర్తంతి నిరోత్యేష నిరోధః తదేష శ్లోకః అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ ఉత్తరాయణ మార్గం అద ఉత్తరేణ అయనేన ప్రజాపతో అంశ ప్రాణం అత్తారం ఆదిత్యం అభిజాయంతే. కాబట్టి ఈ ప్రకారముగా ప్రాణం అత్తారం, అత్తీతి అత్తా అధభక్షణే ధాతు అన్నమాట. ఈ ప్రకారముగా కేన తపస్సా, తపస్సు అంటే ఏమిటి? ఇంద్రియ జయము ద్వారా విశేషత బ్రహ్మచర్య శ్రద్ధయ విద్య ద్వారా కూడా ఆ యొక్క ప్రజాపత్యాత్మ విషయ ఆత్మానం ప్రాణం సర్వజనత అని చెప్పుకున్నాం. ఏతద్వై ఆయతనం సర్వప్రాణానాం సామాన్యం ఆయతనం ఆశ్రయ. సమస్త ప్రాణులకు కూడా ఇది ఆశ్రయం అన్నమాట. ఏతత్ అమృతం, ఇదే అమృతం అంటే అవినాశి, వినాశం కానటువంటిది. అభయం, భయవర్జితం. ఎట్లా? ఇది నచంద్రవత్తు క్షయ వృద్ధి భయవత్తు అని చెప్పినారు. చంద్రలోకానికి వెళ్ళిన వారు తిరిగి వస్తారు. కాబట్టి ఆ ప్రకారముగా దీనికి క్షయము కానీ వృద్ధి కానీ లేదన్నమాట. నా భయం అందుచే చెప్పినారు. క్షయం అంటే నాశం, వృద్ధి అంటే ఎక్కువ కావడం. ఇటువంటిది లేకుండా ఏతత్పరాయణం, ఇదే పరాగతి, ఉత్కృష్టమైనటువంటి గతి అన్నమాట. విద్యావతాం కర్మిణాంచ జ్ఞానవతాం ఏతస్మాత్ న పునరావర్తంతే. ఇక్కడ కర్మ ఉందన్నమాట. ఆ కర్మ అనేటువంటిది విద్యావతాం కర్మిణాంచ, జ్ఞానముతో కూడిన వారు ఆ కర్మ చేసినప్పటికీ ఆ యొక్క నస పునరావర్తంతే, వారు మరలా రారన్నమాట. అలా కాకుండా యథా ఇతరే కేవల కర్మిణ, కేవలం కర్మ చేస్తారు కదా, అటువంటి వారు యస్మాత్ యశః అవిదుషాం నిరోధః, ఇటువంటి వారు మాత్రం మరలా వస్తారు. అందుకని కర్మ చేయకముందే ముందు జ్ఞానాన్ని తెలుసుకోవాలి. జ్ఞానం తెలుసుకొని కర్మ చేస్తే ఆ కర్మ సక్రమంగా ఉంటుందన్నమాట. కాబట్టి కర్మ ఇక్కడ ప్రతిబంధకం కాదు మనకి. ఆ కర్మ ఎప్పుడూ కూడా ఎందుకు చెప్పున్నారు కదా, కర్మ చేయవలసిందే. అప్రసిద్ధే త్వకర్మణ శరీరయాత్రాపిచ. ఎవరైతే కర్మ చేయరో వారికి సామాన్యమైన శరీరయాత్ర కూడా జరుగుదని చెబుతూ ఉన్నారు. అందుచేత కర్మ చేయాలి. అందుకే యోగ కర్మసు కౌశలం అని చెప్పింది శాస్త్రం అన్నమాట. యోగం అంటే ఏమిటి? కర్మల యందు కుశలత్వమే యోగం అన్నమాట. కాబట్టి కర్మలలో కుశలత్వం నేర్చుకోవాలి మనం. కర్మని వదిలిపెట్టిపోవడం మన తరము కాదనమాట. ఎందుకంటే జన్మబంధ వినిర్ముక్త. కాబట్టి కర్మరాహిత్యమే జన్మబంధం తప్పిస్తుంది. కాబట్టి తరువాత ప్రారంధవశాత్తు కర్మ చేయకుండా ఎవడు ఉండలేడనమాట. ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటుండాలి. అందుచేత మరి ఆ కర్మ, ఇప్పుడు పాముల వాడు ఉన్నాడు, అతని మెడలో పాము వేసుకొని వస్తాడు. ఎందుకోసం వస్తాడు? ఆహారార్థం, శరీర జీవనార్థం. మరి ఆ పామును చూస్తే మన భయం వస్తుంది,
మరి వానికి భయం లేదు ఎందుకు? అతనికి ఆ కర్మ వృత్తి తప్ప ఇంకోటి లేదు, జీవనాధారం. అతని కర్మ చేస్తూనే ఉన్నాడు. ఆ కర్మకి ఏదైతే అతని హేతుబోతం జీవనానికో, మరి అటువంటి పాము ద్వారా అతడు కరువు పడుతున్నాడా? లేదు. అందుకని ఆ పాముల్లో ఉన్నటువంటి కూరలను తీసి తన ఒంటి మీద వేసుకొని వస్తున్నాడు. కాబట్టి ఆ ప్రకారముగానే ఈ కర్మలో ఉన్నటువంటి కర్తృత్వం అన్నటువంటి అహంకారాన్ని విడిచిపెట్టి తాను కర్మ చేసినాడా? ఆ కర్మ ఇతనికి ప్రతిబంధకము కాదు. మరి ఈ విషయం ఎలా తెలుస్తుంది? అందుకని ఇక్కడ విశేషం వేసినారు, జ్ఞానవతాం విద్యావతాం కర్మిణాంచ అని భాష్యకారులు చెప్పినారు. విద్యావతం జ్ఞానముతో కూడి ఉండాలి, కర్మని చేస్తూ ఉంటుండాలి. ఇప్పుడు మనము ఆహారం కోసం ఒక పనసపండు తెచ్చుకున్నాం, పనసకాయ అనుకోండి, పోనీ ఏం పోయింది, ఆ కాయను వండుకోదలిచాం. ఇప్పుడు ఆ కాయ ఒలిచేటప్పుడు కొంతమంది చేతి నిండా బంక్ అవుతుంది, కొంతమందికి చేతిలో బంకే ఉండదు. మరి ఎందుకు? ఏం కారణం? జ్ఞానము లేనివాడు ఆ చెయ్యంతా అంటించుకుంటాడనమాట. జ్ఞానం కలిగినవాడు ఏం చేస్తాడు? ముందే కొద్దిగా నూనె చేతికి బాగా రాసుకొని అప్పుడు ఆ పనస పండుని కోత ప్రారంభిస్తాడు. ఇప్పుడు మరి ఇద్దరు పనిచేస్తున్నారు కదా, వీడికి జ్ఞానము లేక దానిని వదిలించుకోవడానికి అనేక సబ్బులు పెట్టి ఎన్నో చేస్తాడు క్వశ్చన్. ఇతడు ఏం చేస్తున్నాడు? మరి ముందే నూనె రాసుకుంటున్నాడు, అని విడుతున్నాడు, ఇతరుగా అంటుకోలేదు. కాబట్టి ఈ ప్రకారముగా యోగ కర్మసు కౌశలం అనే శాస్త్రం చెప్పిందనమాట. కాబట్టి యోగం అంటే ఏమిటి? ఇది చెప్పింది శాస్త్రం. అలాగనే ఇక్కడ చెప్తూ ఉన్నారు, పరాంగతి. మరి ఎవరిది? విద్యావతాం కర్మిణాంచ ఏ తస్మాత్ న పునరావర్తంతే. జ్ఞాని కర్మలు చేస్తాడు, అజ్ఞాని కర్మలు చేస్తాడు. అజ్ఞాని కర్మ ఫలానికి బద్ధుడవుతాడు, జ్ఞాని కర్మ ఫలానితో విడిచిపెట్టి ముక్తుడవుతాడు. విడిచిపెట్టడము కాదు, విడిచిపెట్టాలని అతడు పెట్టడం కాదు, స్వాభావిక ధర్మం అన్నమాట అది. ఎందుకంటే జ్ఞానం తెలుసుకున్నాడు, ప్రారబ్ధం భోగతో ఉపహో. కాబట్టి శరీరం అనేది మన యొక్క ప్రారబ్ధం, కాబట్టి ఈ ప్రారబ్ధం అనుభవించాలి. మరి అనుభవించి కర్మ చేస్తే ఆ కర్మ ఫలానికి ఎందుకు అంటే, ఎప్పుడైతే ఇతనికి జ్ఞానోదయం కలిగిందో కర్మ సంచయం అప్పుడే నష్టమైపోతుంది. కాబట్టి ఇతరికి ఇది నేను చేస్తున్నాను, దీనివల్ల ఇంకొక జన్మకి నాకు ఈ పుణ్యం వస్తుందని భావన అతనికి ఉండదనమాట. ఎందుకు ఉండదు? విచారణ చేసినాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధ కాళేనాత్మని విందతి అని చెప్పింది శాస్త్రం. కాబట్టి ఆ జ్ఞానమునకు సమానమైనది ఇంకొకటి లేదన్నమాట. ఆ జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురితే శాస్త్రం చెప్పింది. అందుచేత ఈ ప్రకారముగా అవిదిశాం ఆదిత్యాత్ వినిరుద్ధా అవిద్వాంసః నయేతే సంవత్సరం ఆదిత్యం ఆత్మానం ప్రాణం అభిప్రాప్నువంతి నా అభిప్రాప్నువంతి. ఇటువంటి వారు ఆ యొక్క స్థానాన్ని పొందలేరు. అందుకే శాస్త్రం చెప్పిందనమాట, నస పునరావర్తతే నస పునరావర్తతే. బ్రహ్మసూత్రములలో అంతిమ సూత్రం చెబుతూ ఉంది, సహా నా పునరా ఆవర్తతే నా పునః ఆవర్తతే, మరలా తిరిగి రారు అని చెబుతున్నది. ఈ ప్రకారముగా ఉత్తరాయణ మార్గాన్ని అన్వేషణ అవసరం. అయితే మరి ఈ ఉత్తరాయణ మార్గం దీని పేరన్నమాట. ఎవరు ఈ ప్రకారముగా పోతున్నారో ఈ మార్గముగా అది పేరు. అందుకే నా తత్ర అచ్చట అన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా చెప్తూ ఇక వర్ణిస్తున్నారు. పంచపాదం పితరం ద్వాదశాకృతిం దివ ఆహం పరే అర్ధే పురేషిణం అథేమే అన్య ఉపరే విచక్షణం సప్తచక్రే షడర ఆహరర్పితం ఇతి. పంచపాదం పితరం ద్వాదశాకృతం దివ ఆహం పరే అర్ధే పురేషిణం అథ ఇమే అన్యే ఉపరే విచక్షణం సప్తచక్రే షడర ఆహరర్పితమితి. ఇప్పుడు ఆ యొక్క ప్రజాపతి యొక్క విశేషాలని వివరిస్తూ ఉన్నారు. పంచపాదం, పంచపాదం అంటే 5 పాదాలు. ఇక్కడ 5 పాదాలంటే భాష్యకారులు చెప్పినారు, ఇవి ఋతువులు అన్నమాట.
అయితే మరి 6 ఋతువులు ఉంటే 5 ఋతువులు ఏదో చెప్పారు ప్రశ్న అన్నమాట. అంటే చెప్పినారు ఇందులో శశి హేమంత ఋతువులు కలిసి ఒకే ఋతువుని తీసుకుంటూ ఈ మిగతా ఉన్నటువంటిది 4 ఋతువులు ప్లస్ ఇవి 2 కలిసి 6 ఋతువులు. అందుకు 2 కలిసి ఒకే దాంట్లో తీసుకున్నారు కాబట్టి పంచపాదం 5 పాదాలు. ద్వాదశాకృతిం, ఆకృతి అంటే ఏమిటి? మన యొక్క ముఖం ఆకృతి అన్నమాట. అయితే మరి ఇది ద్వాదశ అంటే ఏమిటి? 12. ఏమిటి 12 రూపాలు అంటే 12 మాసములు అన్నమాట. చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యం, మాఘం, పాల్గొనం, ఇవన్నమాట ఈ 12 మాసాలు. ఈ 12 మాసాలకు కూడా ఏమిటది? ఆకృతి అయింది. పితరం కాబట్టి 6 ఋతువులు, అలాగనే 12 రూపాలు. పితరం తండ్రినిగా, ఆ యొక్క ప్రజాపతి తండ్రినిగా. దివహ పరే అర్థే, ఆ ఆకాశం, దివం అంటే ఏంటి? ఆకాశం. అర్థే, ఆ యొక్క ఆకాశం పైన అర్థే సగములో పురీషిణం ఉదకవంతం, పురీషవంతునిగా ఆహు చెబుతారన్నమాట. ఆ పైని ఆకాశంలో వర్షరూపముగా ఆదిత్యాజాయతే వృష్టి అని చెబుతారు. అందుచేత ఈ ప్రకారముగా పైన కూడా ఈ యొక్క పురుషవంతునిగా చెబుతారు. అథాం పరే అన్యే, మరికొందరు ఈమె వీరు విచక్షణం చూచేవాడు అని చెబుతారు. తరువాత సప్త చక్రే, 7 చక్రాలు. అందుకని మనకి ఆ యొక్క సూర్యునికి సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అంటాం. కాబట్టి 7 చక్రాలు గల అంటే గుర్రాలన్నమాట. షడరే, 6 ఆకులు గల, ఇవే 6 ఋతువులుగా మనం చెప్పుకున్నాం. అర్పితం ఉంచబట్టాడు ఆహుహు, ఈ విధంగా చెబుతారు అని ఈ ప్రకారముగా ఆ యొక్క ప్రజాపతి యొక్క విషయాన్ని మనకి చక్కగా వర్ణిస్తూ ఉన్నారన్నమాట. అందుచేత పంచఋతవ పాదా ఇవ సంవత్సరాత్మన ఆదిశ్యేతే అసౌ పాదేహి ఇవ ఋతుభిః ఆవర్తతే హేమంత శిశిరా వివేకీకృత్వ ఇయం కల్పన అని ఈ ప్రకారముగా పితరం సర్వస్య జనయితృత్వాత్ పితృత్వం పేరొచ్చింది. ఎందుకంటే సమస్తమును జనయితృత్వాత్, జనయిత్రం అంటే ఏమిటి? ఆ యొక్క ఉత్పాదన చేయ సామర్థ్యం ఉంది కాబట్టి పితరం పితృత్వం అని సిద్ధించిందనమాట. మరి